హాయ్ అండి, నేను సుజాతనండి. అందరూ బాగున్నారా? ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. తయారు చూడండి. ఒక 2 కప్పులు తీసుకున్నాండి. ఇది బియ్యం పిండి. 2 కప్పుల బియ్యం పిండి, కరివేపాకు, కారం, ఉప్పు, వాము, జీలకర్ర పౌడర్, పల్లీలు, అల్లం, వెల్లుల్లి అండి. వీటితో సింపుల్గా సర్వపిండి చేయొచ్చండి. ఇవి వాటర్ పోస్తూ చేయాలండి. ఒక బౌల్లోకి రైస్ పౌడర్ తీసుకోవాలి. పల్లీలు, జీరా పౌడర్, వాము, సాల్ట్, కారం, కరివేపాకు. అంతే అండి. వీటితోటి చాలా టేస్టీగా సర్వపిండి చేసుకోవచ్చు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. సర్వపిండి అన్ని ప్రాంతాల్లో ఫేమస్ అండి. ఇది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. తగినంత ఆయిల్ వేసుకొని వేసుకోవడమే. అంతే అండి. అడుగు బాగాన ఒకేసారి నూనె ఎక్కువ పోసిన కదా, పైన పోయిన అవసరం లేదు. ఇలా గుంటలు చేయాలి. ఎందుకంటే గుంటల నుంచి ఆయిల్ లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తూ కాలుతూ ఉంటుంది అన్నమాట. మనకు చెక్క కాలిందా లేదా అనేది కూడా ఈ గుంటలను బట్టి తెలుసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేయడం అయితే ఏం లేదు. కాల్చుకోవడమే అండి సర్వపిండి. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఎంతవరకు కాలిందో చూద్దాం. ఇంకా సమయం పట్టుద్ది. ఓకే అండి. ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. కాలుతూ ఉంటే మనకి గుంటలు ఉన్నాయి కదండి, అవి అందులో బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాలింది లేదా అనేది ఆ గుంటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. చుట్టూ కాల్చుకోవాలండి. చుట్టూ కాలుస్తూ ఉంటే ఇవి సైడ్కి ఉంది కదా, ఇలా ఊడొచ్చేస్తుంది అన్నమాట. సర్వపిండి అయితే రెడీ అయిందండి. మా సైడ్ అయితే మేము ఇట్లనే చేస్తామండి. వీటికి పెడతాము. తర్వాత వంట వండుకునే గిన్నెలు ఉంటాయి కదండి, వాటికి కూడా పెడతాము. మీరు ఎట్లా చేస్తారో కింద కామెంట్లో తెలియజేయండి.
అందరికీ ఇష్టమైన సర్వపిండి తయారైందండి. ఇలా ఉంటుంది చూడండి. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంట్లో పెద్ద ఐటమ్స్ కూడా ఏమీ పట్టవు.